బాలక సిద్ధ కుక్కను భక్షించుటివా నాయన? తండ్రి విరాట్ స్వరూప తమ దివ్యానుగ్రహమున భక్షించి వచ్చి తండ్రి. సిద్ధ లోక ప్రసిద్ధుడు నాయన. బిడ్డలారా
సూచితురా ఈ బాలకుని గురువాకు పరిపాలన సూచితేమి తండ్రి త్యాగశక్తులను నాయనలారా తండ్రి. ఇంకొక కార్యం తెలిపేదని చేయగలరా? తెలుగును తండ్రి ఎదుటి కార్యము. నాయనలారా మన గ్రామమునకు తూర్పు భాగమున అపారమైన 3 ఏర్లు ఉన్నవి. ఆ 3 ఏర్లు దాటిపోగా 7 కొండలు ఉన్నవి. ఆ 7 కొండలు ఎక్కిపోగా ఆఖరి కొండపై ఒక పుట్టకున్నది. ఆ పుట్టలో ఒక కోడెనాగు పాము ఉన్నది. దాన్ని మీరు పట్టి తేగలరా? చిత్తం తండ్రి. అన్నయ్య, తమ్ముడు. మన తండ్రి వేసిన మధ్య చాలా బాగున్నది. అవును తమ్ముడు. దీనితో మన మొసలైపోతే ఇక సిద్ధుణ్ణి ఆటంకి పెట్టి వారు ఎవరు లేరని తలంచినాడు. కానా మనం ఎత్తుకు పైవెత్తి వేసి ఈ పని కూడా ఆ సిద్ధుని చేతను చేయించినా అతని కథ ముగిసిపోతుంది. అప్పుడు కానీ మనపై వచ్చు అపవాదం మాసిపోదు. తమ్ముడు మనం ప్రయత్నిద్దాం కాకుండా ఆ 3 ఏళ్ళు దాటాలన్నాడు కదా అలా దాటాలా పోయి ఎటువంటి ఒక వైపు చెప్తాం. తమ్ముడు 3 ఏళ్ళు దాటాము. 6 కొండలు కూడా ఎక్కినాం. ఈ నుండి 7వ కొండ దగ్గర పోయినాం. అది 6 ముందు కొండ. తమ్ముడు పుట్టాగా ఈ సేపు దాటండి. పెద్ద నిన్న ఉండగా తమ్ముడు నేను పెట్టడం ఆ పాముకి చిన్న పెద్ద అనేది ఉండదు. చెయ్యి పెడితే లొతక్కడ కాటేస్తుంది. అక్కడ నువ్వు ఇక్కడ నువ్వు పడతావు. మరి ఇక మన అర్థం చెప్పడంలో మన ఇంటికాడే ఉండరు. కాబట్టి ఎత్తుకు పై ఎత్తు వేసి ఈ కార్యం కూడా మనకు ఒక వాడిని పంపిస్తారు. రాతమవుతున్నాము. ఆ కోడెనాగు పామును పట్టి తెచ్చితేరా? తండ్రి ఆ పాడు పని మాతో కానేరదు. మీ సిద్ధిని చేతనే చేయించండి. అవును